తమ్ముడు కన్నప్ప ఎలా అనిపిస్తుంది? కన్నప్ప ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా. ఎక్స్పెక్టేషన్ చెప్పు తమ్ముడు. ఎక్స్పెక్టేషన్స్ ఏముంది, ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, చూడాలి. అందుకు కాకపోతే ఏంటంటే సినిమా ఈవెంట్లో జరుగుతున్నా కానీ విష్ణు గారు మాట్లాడుతుంది కానీ రీసెంట్గా ఎవరో వచ్చి ఒకడు కాలు మీద పడిపోతుంటే అది మంచి మోహన్ బాబు గారు అరే అని అనడం కానీ ఇదంతా కూడా ఏదో కొంచెం కామెడీగా అనిపిస్తుంది. సినిమా మీద అయితే కొంచెం ప్రభాస్ గారి గురించి ఓవైపు అక్షయ్ కుమార్, ఇంకోవైపు దేవరాజ్ గారు, ఇంకోవైపు మోహన్ లాల్ గారు, ఇంకోవైపు మోహన్ బాబు గారు ఉన్నారు కాబట్టి చూడాలి ఏం జరుగుద్ది అనేది. అది సినిమా మీద అయితే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది. ఎందుకంటే భర్త కన్నప్ప అనేది సేమ్ స్టోరీ అంటున్నారు కాకపోతే ఏంటంటే అప్పుడు తీసినప్పుడు మనం లేము, ఇప్పుడు ఈ జనరేషన్లో తీస్తున్నారు కాబట్టి మరి ఇది ఎలా ఉంటుందని చూడాలి. సినిమా మీద అయితే కొంచెం వెయిటింగ్ ఒక రకంగా చెప్పాలంటే. సో ప్రభాస్ హాఫ్ అన్ అవర్ ఎలా ఉండబోతుంది థియేటర్లో అరాచకం? ప్రభాస్ హాఫ్ అన్ అవర్ అని వినలేదు కరెక్ట్గా. ఒక మాకు విన్నది మేము తెలిసింది అయితే మంచు విష్ణు గారు చెప్పింది 10:30 నిమిషాలు ఎంత ఉంటారనేది చెప్పారు. అది కూడా చివరిలో ఉంటారని చెప్పి విన్నాం. ఏదేమైనా కానీ ప్రభాస్ గారు 2 నిమిషాలు కనబడినా మనకు గొప్పే అది. కాకపోతే ఏంటంటే మరి ఆ రోల్ ఏంటంటే ఇప్పటి వరకు ప్రభాస్ గారు ప్రతి క్యారెక్టర్లో అంటే మాస్ ఎక్కువ చూసాము, ఇప్పుడు కొంచెం డివోషనల్ ప్యాటర్న్లో రుద్ర అనే క్యారెక్టర్ చేయబోతున్నారని చెప్పి ఇప్పుడు బయటికి తెలిసింది. చూద్దాం మరి మంచు విష్ణుకి ఎంత ఈయన సపోర్టెడ్ రోల్గా పనిచేస్తారో లేకపోతే నెగిటివ్గా వీళ్ళందరికీ ఫైట్ జరుగుతుందనే చూడాలి.